హాయ్ హలో దిస్ ఇస్ లక్ష్మీ శంకర్. ఈరోజు మనం సిరీస్ ఆఫ్ వర్బ్ ఫామ్స్లో ఈరోజు ఎల్ తోటి మనం మరికొన్ని వర్బ్స్ నేర్చుకుందాం. అలాగే మన లాంగ్వేజ్లో వీటిలన్నిటిని ఇంక్లూడ్ చేయటం వల్ల మన లాంగ్వేజ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో లెట్ us గెట్ ఇన్ టు ది టాపిక్ విత్ ది ఎల్. ఫస్ట్ వన్ ఈజ్ ల్యాండ్. ల్యాండ్ అంటే దించడం, లేదా అంటే మనం ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది అని చెప్తూ ఉంటాం కదండి, అది ల్యాండ్. ల్యాండ్, ల్యాండెడ్, ల్యాండెడ్, ల్యాండింగ్, ల్యాండ్స్. అలాగే లాస్ట్. లాస్ట్ అంటే కొనసాగటం అనే అర్థాన్ని ఇస్తుందండి. సో జరగటం అని కూడా అంటూ ఉంటాం. లాస్ట్, లాస్టెడ్, లాస్టెడ్, లాస్టింగ్, లాస్ట్స్. ఇది వర్బ్ ఫామ్గా యూస్ చేయటానికి లాస్ట్ అనే దాన్ని యూస్ చేస్తున్నామండి. ఫైనల్ అనే మీనింగ్ తోటి కూడా మనం లాస్ట్ అనేది వాడుతూ ఉంటాం, చివర్లో అని చెప్పడానికి కూడా. బట్ ఇది మనకి వర్బ్ అన్నమాట. దాన్ని మనం ప్రిపోజిషన్గా చెప్పుకుంటే దీన్ని మనం వర్బ్ ఫామ్స్గా చెప్పుకుంటున్నాం. లాచ్, గడియ వేయటం. లాచ్, లాచ్డ్, లాచ్డ్, లాచింగ్, లాచ్. లాఫ్, నవ్వటం. లాఫ్, లాఫ్డ్, లాఫ్డ్, లాఫింగ్, లాఫ్స్. లే, లే అంటే ఉంచడం లేదా పెట్టడం. ఎక్కడైనా ఒకదాన్ని అక్కడ పెట్టడం అనే చెప్పేటప్పుడు లే అనే దాన్ని యూస్ చేస్తూ ఉంటాం. లే, లేడ్, లేడ్, లేయింగ్, లేస్. లీడ్. లీడ్ అంటే ఏదైనా ఒక లీడింగ్ చేయటం అంటాం కదండి, లేదా పెత్తనం చేయటం అని చెప్తూ ఉంటాం. లేదంటే కొంతమందిని ముందుకి తీసుకువెళ్ళటం అనే అర్థాన్ని కూడా చెప్తూ ఉంటాము. సో లీడ్, లీడ్, లెడ్, లెడ్, లీడింగ్, లీడ్స్. లీక్, లీక్ అంటే కారటం. లీక్, లీక్డ్, లీక్, లీకింగ్, లీక్స్. లీన్, లీన్ అంటే ఆనుకోవటం, జారబడటం. లీన్, లెంట్, లెంట్, లీనింగ్, లెయిన్స్. లీప్, లీప్ అంటే గంతులు వేయటం లేదా దూకడం. లీప్, లెఫ్ట్, లెఫ్ట్, లీపింగ్, లీప్స్. లెర్న్, నేర్చుకోవటం, అభ్యసించటం. లెర్న్, లెర్న్ట్, లెర్న్ట్, లెర్నింగ్, లెర్న్స్. లీవ్, విడిచిపెట్టడం. లీవ్, లెఫ్ట్, లెఫ్ట్, లీవింగ్, లీవ్స్. లీర్, లీర్ అంటే ఓరచూపులు చూడటం. లీర్, లీడ్, లీడ్, లీడింగ్, లీర్స్. లెండ్, అప్పు ఇవ్వటం. బారో అంటే అప్పు తీసుకోవటం, లెండ్ అంటే అప్పు ఇవ్వటం అండి. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. మనం అప్పు ఇస్తే లెండ్ అంటాము, మనం అప్పు చేస్తే బారో అంటాం. లెండ్, లెంట్, లెంట్, లెండింగ్, లెండ్స్. లెట్ అంటే ఎలో చేయటం లేదా అనుమతి ఇవ్వటం. లెట్, 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 లెటింగ్, లెట్స్. లిక్, నాకటం. ఏదైనా ఐస్ క్రీమ్ని లిక్ చేస్తాం, లిక్ అంటాం, నాకటం. లిక్, లిక్డ్, లిక్డ్, లిక్కింగ్, లిక్స్. లై, లై అంటే ఇక్కడ పడుకోవటం అండి. లై అంటే అబద్ధము. నెక్స్ట్ దాంట్లో మనకు అబద్ధం అని కూడా ఉంది. ఫస్ట్ దానికి రెండవ దానికి ఉన్న డిఫరెన్స్ని అర్థం చేసుకోండి. ఓకే, లై అనేటప్పటికి మనకి పడుకోవటం అంటే సమాంతరంగా ఉన్న ప్లేస్ మీద మనం పడుకోవటాన్ని, నిద్రపోవటం అంటే స్లీప్ అవుతుంది. పడుకోవటం జస్ట్ మనం జారబడటం అని అంటూ ఉంటాం కదండి, అలా పడుకోవటాన్ని లే అని మనం చెప్తాము. పడుకోవటం అనేది జరిగిపోయింది అనుకోండి, లే. లై, లే, లేయిన్, లేయింగ్, లే, లైస్ యూస్ చేస్తూ ఉన్నాం. అలాగే లై అంటే అబద్ధం చెప్పటం. లై, లైడ్, లైడ్, లైయింగ్, లైస్. అబద్ధం చెప్పడం అన్నప్పుడు లైడ్ అంటామండి. అదే మనం పడుకున్నాను అన్నప్పుడు లే డౌన్, లే అనేది యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, లై, లే, లై, లైయింగ్, లైస్ అని అంటే పడుకోవటం. లై, లైడ్, లైడ్, లైయింగ్, లైస్ అంటే అబద్ధం చెప్పటం. లిఫ్ట్, పైకెత్తడం. లిఫ్ట్, లిఫ్టెడ్, లిఫ్టెడ్, లిఫ్టింగ్, లిఫ్ట్స్. లైట్, లైట్ అంటే వెలిగించడం. లైట్, లిట్, లిట్, లైటింగ్, లైట్స్. లైక్, ఇష్టపడటం. లైక్, లైక్డ్, లైక్డ్, లైకింగ్, లైక్స్.
లింప్, లింప్ అంటే కుంటడం. లింప్, లింప్డ్, లింప్డ్, లింపింగ్, లింప్స్. లిజన్, వినటం. లిజన్, లిజన్డ్, లిజన్డ్, లిజనింగ్, లిజన్స్. లివ్, జీవించడం. లివ్, లివ్డ్, లివ్డ్, లివింగ్, లివ్స్. ఇక్కడ LIVE లివ్ అని చెప్తాము, LIVE లైవ్ అని కూడా అంటామండి. అయితే ఇక్కడ దీన్ని వర్బ్గా యూస్ చేస్తే దాన్ని మనం లివ్ అంటాం. లివ్ అంటే జీవించడం. LIVE అని అంటే దాన్ని నౌన్గా చెప్తాము, ప్రత్యక్ష ప్రసారం అని చెప్పేటప్పుడు లైవ్ అనేది చెప్తూ ఉంటాం, లైవ్ టెలికాస్ట్ అని అంటూ ఉంటాం. ఇక్కడ లివ్, సో స్పెల్లింగ్ ఒకటే కానీ మనం యూస్ చేసే విధానం మారుతుంది. లైవ్, లివ్. లివ్ అంటే జీవించటం, ఇట్ ఈస్ ఎ వర్బ్ ఫామ్, యాక్షన్. లివ్, లివ్డ్, లివ్డ్, లివింగ్, లివ్స్. లుక్, చూడటం. లుక్, లుక్డ్, లుక్డ్, లుకింగ్, లుక్స్. మనం ఇక్కడ ఈ చూపులోనే లుక్, స్టేర్, గ్లాన్స్ ఇలాంటి చాలా ఉన్నాయి. వీటిలన్నిటి గురించి కూడా మన యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అది గనక చూడకపోతే ఒకసారి మన వీడియోని చూసి దీని క్లారిటీ అని తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. లాస్, పోగొట్టుకోవడం. లాస్ట్, లాస్ట్, లాసింగ్, లూజెస్. సో ఇక్కడ లూజ్ అనే వర్డ్ కూడా మనం వాడుతూ ఉంటాం. లూజ్ అని అంటే గనక వదులుగా అయిపోవటం. ఇదేంటంటే కోల్పోవటం, ఏదైనా పోగొట్టుకోవడం. లాస్ అయ్యాము అంటాం కదండి, లాస్. లాస్, లాస్ట్, లాస్ట్, లాసింగ్, లోసెస్. లవ్, లవ్ అంటే ప్రేమించడం. లవ్, లవ్డ్, లవ్డ్, లవింగ్, లవ్స్. ల్యాక్, ల్యాక్ అంటే లేకపోవటం, ఏదైనా తగ్గడం, ల్యాక్ అని చెప్తూ ఉంటాం. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటూ ఉంటాం, నాలెడ్జ్ లేకపోవటం అని. ల్యాక్, ల్యాక్డ్, ల్యాక్డ్, ల్యాకింగ్, ల్యాక్స్. ఇవన్నీ కూడా మనకి ఎల్తో వచ్చే వర్బ్ ఫార్మ్స్. వీటిని మన లాంగ్వేజ్లో, మన కమ్యూనికేషన్లో యూస్ చేయటం వల్ల మన ఇంగ్లీష్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, వండర్ఫుల్గా మాట్లాడగలుగుతాం. సో ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉన్నాయని అనుకుంటున్నాను. యూస్ఫుల్గా ఉంటే కనుక కామెంట్ రూపంలో మీ ఇంట్రెస్ట్ని ఇట్ ఈస్ యూస్ఫుల్ అని చెప్పి ఒక్క మెసేజ్ చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోస్ని చేయగలుగుతాం. హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.